మాయాజాలం వీక్షించండి, ఆనందించండి, ఆశీర్వదించండి.
o'clock స్టార్ట్ చేశాను. 55 minutes నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్. థ్యాంక్ యూ. నేను 3 గంటల సేపు చేయగలను మ్యాజిక్ షో. అంత సమయభావం లేదు కనుక ఆ 3 గంటల సేపు చేసే షోనే ముందుగానే చేస్తాను. నేను ఇంకా మిమిక్రీ చేస్తాను, వెంట్రలాక్విజం చేస్తాను, టొనాల్డక్ చేస్తాను, థ్రోట్ అంటే మీ వాయిస్ మీతో మాట్లాడి 5 నిమిషాలు మీ వాయిస్ ఇమిటేట్ చేస్తాను. ఇన్ని నేర్చుకున్నాను. అది పెద్ద గొప్ప కాదు, నా ప్రొఫెషనే మిమిక్రీ. సో చిన్న బ్రేక్ మేడం అనౌన్స్ చేస్తాను. థ్యాంక్ యూ అండి. ఈరోజు మా చెల్లి వాళ్ళ పాప వారసాలకు వచ్చింది అందరికీ. ఇప్పుడు మీ చేతిలో చీటీలు ఉన్నాయి కదండి, ఒకసారి అందరూ ఓపెన్ చేయండి. పాప పేరు తెలుసా అందరికి? తెలియదు కదా. ఒకసారి ఆ చీటీలో ఎవరికైతే శ్రీ ఐలా ధన్విత అని వచ్చిందో ఒకసారి హ్యాండ్స్ రేస్ చేయరా. శ్రీ ఐలా ధన్విత. సో లేదు కదా, మీకు ఆ స్లిప్ రాసింది మేడం గారే, మీ దగ్గర లేదు కదా. నేను ఒక మ్యాజిక్ చేయబోతున్నాను. ఆ చీట్లన్నీ కూడా ఆ చీట్లో మ్యాజిక్ మీ దగ్గర లేదు కదా. డన్ మేడం, మీరు అందరూ వేసారు కన్ఫర్మ్ కదా. మీరు వేసారు, బట్ నా దగ్గర లేదు. బట్ వాళ్ళ చూడండి, నా దగ్గర నేను కూడా చెక్ చేయలేదు. మీరు నాకు బాక్స్ కూడా ఇవ్వలేదు, ఇందులో వేసారని చెప్పారు కదా. ఆ చీటీని గాలిలో తీసేయమంటారా మేడం? నిజంగా ఇది గాడ్ ప్రామిస్, నేను తీయలేదండి. మ్యాజిక్ చేయబోతున్నాను. స్టేజ్ హాయిని పంచే మాయా మంత్రదండం మిమిక్రీ శ్రీనివాస్ మాయాజాలం. మీ కళ్ళకు గంటలు కట్టి మీ మనసుకు చక్కిరి గింతలు పెట్టి మాయా దర్పణం మిమిక్రీ శ్రీనివాస్ మాయాజాలం. మీరు అందించే కరతాళ ధ్వనులే అవార్డులుగా, మీరు చిందించే చిరునవ్వులే రివార్డులుగా సాగుతుంది మిమిక్రీ శ్రీనివాస్ మాయాజాలం. వీక్షించండి, ఆనందించండి, స్లిప్పులు తీసుకోండి. అందరి దగ్గర ఆ స్లిప్పులు తీసుకోండి, ఇందులో వేసేది. సో మేడం గారు వేయడం వాస్తవం. సౌండ్ పెట్టండి కొంచెం. మేడం గారు వేయడం వాస్తవం, మరి ఎలా మిస్ అయిపోయింది కదా. ఓకే, మానిక్ చెప్ప అందరూ ఒకసారి ఆపలు కదా రండి, ఆపలు కదా రా. అందరూ బాగా నటిస్తారు చూడండి. షో మంతా ఆబ్రకాడాబ్రా, ఆబ్రకాడాబ్రా, ఆబ్రకాడాబ్రా. ఏ ఎవరికి ఉందండి? లేడీస్ హ్యాండ్ రైజ్ చేయండి. ఓన్లీ ఫర్ లేడీస్, ఓన్లీ ఫర్ లేడీస్. మేడం ప్లీజ్ కమెంట్ టు డయాస్ అండి, ప్లీజ్ కమెంట్ టు డయాస్. ఏ లెటర్ వరకు ఉందండి? ఐలా ఏ లెటర్ వరకు ఉంది? ఏ లెటర్ ఎంతమంది ఉంటే అంతమంది సేమ్ రావాలి. ఫస్ట్ లెటర్ ఉండాలి మీ పేరులో. ఫస్ట్ ఇద్దరికి ఛాన్స్ ఉంది, ప్లీజ్ కమ్. మీ పేరులో ఫస్ట్ లెటర్ ఏ ఎంతమందికి ఉంది? 1 2 ఇంకా ఉందండి? మీకు ఉందా? రండి మేడం. అనురాధ్ నాకు తెలిసి మేడం, మీరు చెప్పకుండా మనసు చెప్పేసి నేను న్యూమరాలజిస్ట్, మెంటలిస్ట్ కూడా. మేడం ప్లీజ్ జాయిన్. ఆశా గారు మీరు చెప్పట్లేదు, నేను చెప్పేస్తాను. ఫస్ట్లో మీ పేరు? నించండి మేడం. ఇప్పుడు వై ఉంది మీ పేరులో? వై మీ పేరులో వై ఎవరికి ఉందండి? యశోద ఎవరికి లేదు ఎందుకండి? ఓ ఎల్ ఉందా? లక్ష్మి చాలా మంది ఉంటారు. ప్లీజ్ జాయిన్ మేడం. ఎల్ లెటర్ స్టే మీరండి. నిల్చోండి. ఎల్ లెటర్ లక్ష్మి పెరగాల. ఎల్ లెటర్ గారు లక్ష్మి, లలిత, లావణ్య. సో వచ్చేసారండి. ఇంకొకరు ఛాన్స్ ఉందండి. ఎవరు వస్తారు? మీరు వచ్చేయండి.
మీరు రావచ్చు మేడం, మీది మాది మమ్మీ ఫంక్షన్ అది పెట్టండి మేడం. కొంచెం అడ్జస్ట్ సార్, కొంచెం సార్ మీరు కూడా కొంచెం అడ్జస్ట్ అవ్వాలా రిక్వెస్ట్. ఇది అది పెట్టండి, ఈ మైక్ అని పెట్టండి సార్ మేడం. కొంచెం నేను చెప్తాను సార్, ప్లీజ్ ఏమైందంటే సో చాలా వాల్యుబుల్ సారీ. పేరు పెట్టలేదా? నీ పేరు? వేదిక, భీష్మ, నక్షిత, దివ్య, రచనలక్ష్మి. పేరు పెట్టలేదంటే కామెడీ కాకపోతే జస్ట్ ఫన్. నీ పేరు? వెరీ గుడ్. మధ్యాహ్నం అసలు ఎక్కువ భోజనం చేయలేదు అమ్మాయి కదా. ఒక మంచి మ్యాజిక్ చేయబోతున్నాం. స్టేజ్ కొంచెం కాల్ కనపడకూడదు. ఓకే అండ్ ఆన్ అవర్ క్లాప్స్. మీ అందరూ ఇప్పుడు ఏం చేయాలని చెప్తాను, నేను చెప్పినదే చేయండి. సో ఫస్ట్ నేను చేస్తాను చూడు.
విన్నర్, సెకండ్ విన్నర్, సెకండ్ విన్నర్. ఫస్ట్ అంటే చైల్డ్స్ జూనియర్స్లో ఫస్ట్ సెకండ్, సీనియర్లో ఫస్ట్ సెకండ్ అలా ఇద్దాం. అంటే అలా ఇస్తే బాగుంటుంది. అండ్ జూనియర్స్ సీనియర్స్ ఉంటారు కదా, పెద్దవాళ్ళకి ఒకలాగా చిన్నవాళ్ళకి వచ్చి అంటారంటే జూనియర్స్లో ఫస్ట్ సెకండ్, సీనియర్లో ఫస్ట్ సెకండ్. సో 1 more claps. కంగ్రాచులేషన్స్. గెస్ట్ మేడం అడిగారు కన్వీనర్ గారు స్టేజ్ మీద రాలేదా? ఇచ్చింది పర్వాలేదు. ఫస్ట్ విన్నర్కి అమ్మాయికి ఇవ్వండి ఒక పెన్సిల్, బాబా గారి ఫోటో పట్టుకోండి. అది మ్యూజిక్ ప్లే చేయండి సార్. సార్ మ్యూజిక్ ప్లే చేయండి. అంటే ఇవ్వండి ఒక పెన్సిల్ చేయండి, అందులో పెన్సిల్ చేయండి. తీసుకురా. కంగ్రాట్స్. కిందకి వెళ్ళిపో. సెకండ్ విన్నర్. కంగ్రాచులేషన్స్. ఫస్ట్ విన్నర్ సీనియర్స్లో, సెకండ్ విన్నర్. పార్టిసిపెంట్స్ అందరికి ఇచ్చేయండి. 1, 2 ఇంకా పెన్సిల్స్ ఉన్నాయి ఇవ్వండి. పెన్సిల్స్ ఇవ్వండి. సరిపోయా? అందరికి ఎందుకు వెళ్ళిపోండి.